ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడే ఉంటున్నాడు. మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. దుష్టత్వం నుండి దేవుడు మనల్ని కాపాడే దేవుడే ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని రక్షిస్తాడు. అన్ని విషయాలలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు. మన జీవితాలను కట్టుతాడు. మనం దేవుని తోటి చూసేవారిగా ఉండాలి. దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి. మన కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చే దేవుడిగా ఉంటున్నాడు. మనం ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మనలో కృప చూపే దేవుడే ఉంటున్నాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. దేవుని సలహా మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ప్రతిదినం దేవునితో మనం సహవాసము కలిగి ఉండాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు. మన అనుక్షణ దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు. తన అనుక్షణములు కాపాడే దేవుడు, రక్షించే దేవుడవు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు. మెడలో కృప చూపుతున్న దేవుడవు నాయనకి స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభా. మా జీవితాలను కట్టేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు నాయన. అయా, మమ్మల్ని ఆదరించేవాడు, బలపరచేవాడు, ధైర్యపరచేవాడు నాయన. యేసయ్యా, మాకు సహాయం చేసే దేవుడు, మాకు మేలు చేసే దేవుడు నాయన. అయ్యా, మాకు కావాల్సిన అన్నీ కూడా ప్రభా సమకూర్చే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు వందనాలు ప్రభా. మాకు అన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం నీ తనలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వాడిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా. తండ్రి, అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయనకి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడి అతిగా మనల్ని కాపాడే దేవుడే అంటున్నాడు. రక్షిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.